మన ప్రాబ్లమ్‌ని బట్టి మనం మాడిఫై చేసుకుంటాం. బేసిక్‌గా సైకలాజికల్ ఇష్యూస్‌లోకి వచ్చేటప్పటికేంటంటే ఇల్‌నెస్ టు వెల్‌నెస్ అంటాం. మీకు కరోనా గాని, మరొకటి గాని ఏదైనా సరే 91% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫిజికల్ డిజార్డర్స్ వస్తాయి. 91% నాట్ 10% ఆర్ 15% కాదు. ఇట్ మే బి క్యాన్సర్, ఇట్ మే బి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఇక్కడ రావాలంటే ఇక్కడ థాట్ అటాక్ రావాలి. హార్ట్ అవ్వాలి. హార్ట్ అయిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ ఎందుకు అవుతుందని అడిగితే నాకు హార్ట్ ఉందో హార్ట్ అవ్వడం జన్మకి అంటారు. స్ట్రెస్ అంటే కిడ్నీస్ మీద 2 స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు కిడ్నీస్ మీద 2 గ్లాండ్స్ ఉంటాయండి. ఎడ్రినల్ గ్లాండ్స్ అంటాం వాటిని. ఏసీటీహెచ్ అని ఎడ్రినో కార్టికోల్ అని అది బ్లడ్ లోకి వెళ్తుంది. బ్లడ్ లోకి వెళ్ళడం అంటే గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది, నోరు డ్రై అవుతుంది, స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ స్వెట్ చేస్తాయి, తీసుకుంటుంది, రెస్పిరేషన్ పెరుగుతుంది. అది తినేటంటారు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. మీకు ఎప్పుడైనా సరే యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీ, టెన్షన్, యాంగ్జైటీ ఏది వచ్చినా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏముంటుందంటే దెర్ ఇస్ ఏ డాగ్ ఆర్ దెర్ ఇస్ ఏ లైన్, దెర్ ఇస్ ఏ టైగర్, ఏదో పెద్ద ప్రమాదం ఉంది, ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వమని చెప్పేసి మన బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. నిజంగా పులి ఉన్నప్పుడు పోరాడాలి లేకపోతే పారిపోవాలి. ఇక్కడ పులి లేదు. ఇక్కడ కోవిడ్ అనేది పులి అని మనం ఊహించుకుంటున్నాం. యాక్చువల్ గా కోవిడ్ అంటే డేవిడ్ లాంటిది. జలుబుకి 1 వీక్, జలుబుకి ట్రీట్మెంట్ తీసుకుంటే 1 వీక్ అండి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే 7 days. తెలుసు కదా, ఇది కూడా అంతే. వైరస్ అది. వైరస్ కో లైఫ్ పీరియడ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతుంది. ఒక లైఫ్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఈలోగానే మనం స్ట్రెస్, యాంగ్జైటీకి గురవుతే టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. బ్యాక్టీరియాకి ఆపోజిట్ గా వచ్చేసింది ఏంటంటే డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ అంటే. మానసికంగా యాంగ్జైటీ, స్ట్రెస్ గురి డబ్ల్యూబీసీ ఏం చేస్తుంటే డల్ అయిపోతుంది. వెంటనే ఏమవుతుందంటే కోవిడ్ కారణంగా, వైరస్ కారణంగా వచ్చే వాటి కంటే యాంగ్జైటీ, స్ట్రెస్ కారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. అంటే దాని సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే. డబ్ల్యూబీసీ ఇన్యాక్టివ్ అయిన అంటే బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. మరి బ్యాక్టీరియాకి ఆపోజిట్ మనం ఏం చేస్తున్నాం? ఎజిత్రోమైసిన్ కానీ రకరకాల డాక్సిసైక్లిన్ కానీ యాంటీబయాటిక్స్ వాడతాం. బట్ వైరస్ కి ఆపోజిట్ గా చేసేది ఏంటంటే బి సెల్స్, టీ సెల్స్ అని 2 ఉంటాయి. టీ సెల్స్ అనేది ఎన్కే సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం. లోపలికి ఏ వైరస్ వచ్చినా సరే ఆ వైరస్ ఆపోజిట్ గా దానికదే ఇంటెలిజెంట్ అనమాట. దానికదే ఒక యాంటీబాడీని తయారు చేసి లోపలికి అది వచ్చుకుంటే చంపేస్తుంది. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? వ్యాక్సిన్ వేయించుకున్నారా? ఓకే, లేదు. ఓకే. బి సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్, మనం వ్యాక్సిన్ వేయించుకున్న బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యాక కొన్నాళ్ళ పాటు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఉంటాయి. కానీ అదేమి లైఫ్ అంతా ఉండవు. కానీ అవి చనిపోయిన తర్వాత బి సెల్స్ ఇన్యాక్టివ్ అయినప్పుడు టీ సెల్స్ లో ఇంకా మెమరీ ఉంటుంది. లైఫ్ అంతా మెమరీ ఉంటుంది. ఒక 20 years తర్వాత సేమ్ వ్యాక్సిన్ కానీ రిలేటెడ్ సేమ్ వ్యాక్సిన్ కానీ సేమ్ వైరస్ కానీ రిలేటెడ్ వైరస్ కానీ మన చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చినవంటే ఎప్పుడు వచ్చినా సరే ఇది ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోవిడ్ చచ్చిపోయింది అంటే టీ సెల్స్ మెమరీలో ఫ్యూచర్ లో మీకు ఏదైనా వస్తే మై హోనా అని చెప్పేసి ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ రిలీజ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల తర్వాత మీకు వైరస్ లాంటిది ఏదైనా లోపలికి ఎంటర్ అయిన వాటిని టీ సెల్స్ నిద్రపోతుంటుంది. బట్ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అది లోపలికి ఎంటర్ అయిన వాటిని సస్పెక్ట్ చేసి యాంటీబాడీస్ రిలీజ్ చేసి చంపేస్తుంది. కానీ చంపని కారణాలు కూడా ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే మన ఒత్తిడి, వర్రీ, యాంగ్జైటీ, ఫియర్. భయపడడం అంటే కింద పడ్డమే, ఇంక దానికి వేరే ఒక ఇది లేదు. అది ఫియర్ అంటే ఫ్యాంటసైజింగ్, ఎక్స్పీరియన్సింగ్, రియల్ అని అర్థం. ఇప్పుడు మీరు ఆక్సిజన్ పూర్తిగా తీసేయండి. ఇప్పుడు నాతో గంట ఉంటారు, గంటలో మీకు అసలు రెస్పిరేటర్స్ రాదండి. ఎందుకు చెప్తున్నానంటే నాతో మీరు కెథార్సిస్ వస్తుంది, నాతో ర్యాపోర్ట్ వస్తుంది, తెలియకుండానే ఆల్ కాగ్నిషన్ ఫ్యామిలీస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు.
ఇప్పుడు మీ మీ వైఫ్, మీ మదర్, మీ ఫాదర్ అక్కడ లేరనుకోండి, వేర్ యు ఆర్ గోయింగ్ టు కాన్సంట్రేట్? ఆటోమేటిక్ గా రెస్పిరేషన్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఆక్సిజన్ లేకపోతే నాకేం అవునవును. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటాం కదండి. చెడుగానే మారుస్తుంది, మంచిగా కూడా మారుస్తుంది. ఇప్పుడు నాకు ఏది లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. విలేజెస్ లో మీకు గుంటూరు పిడిగిరాల చుట్టుపక్కల ఒక పాము కాటేసిందని చచ్చిపోయాడు. వాడు పోస్ట్ మార్టం చేశారు. అన్ని చెక్ చేస్తే బ్లడ్ లో కొంచెం కూడా బాడీలో ఎక్కడ పాయిజన్ లేదు. పామును కూడా చంపేశారు. ఇట్స్ నాట్ తాచుపాము కాదు, అది బురదగడ్డది. ఎవరు చంపారు ఇతన్ని? నమ్మకం చంపింది. నన్ను తాచుపాము కాటేసింది, నేను చచ్చిపోతాను ముందే అనుకున్నాడు, చచ్చిపోయాడు అంతే. అలాగే ఇంకొక ఎక్స్పెరిమెంట్ జరిగింది జైల్లో. ఒక అతనికి ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష బదులు నేను పాము, తాచుపాముతో నేను కరిచి కాటేయించి చంపుతామని చెప్పేసి చెప్పారు. కళ్ళు గంతలు కట్టేశారు. 2 నీడలతో ఇలా పొడిచారండి. వాడు ఏమనుకున్నాడు, నాకు తాచుపాము కాటేసిందని చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్లాస్మా ఎఫెక్ట్ అన్నట్టు ఉంటుంది. ప్లాస్మా ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్ ఒక యాంటీబయాటిక్ లేదంటే యాంటీవైరల్ డ్రగ్ ఒక 50 మందికి ఇచ్చారు, ఒక 100 మందికి ఇచ్చారు అనుకుందాం. యాంటీవైరల్ డ్రగ్ లాంటిది ఒక ఉత్తి నీళ్లు, అంటే దాంట్లో మందు లేదు అసలు, అది ఒక 100 మందికి ఇచ్చారు. ఏది మందు ఏది యాంటీవైరల్ డ్రగ్ అనేది ఎవరికి చెప్పలేదు. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ ప్లాస్మా. మామూలుగా 100 మందిలో ఈ 100 మందికి మీకు యాంటీబయాటిక్స్ రిలీజ్ అవ్వాలి, ఈ 100 మందికి రిలీజ్ కాకూడదు. కానీ ఎవరికి ఏది ఇచ్చారో చెప్పలేదు కదా. 50% ఛాన్సెస్ కదా. 80% పీపుల్ కి యాంటీబయాటిక్స్ రిలీజ్ అయినాయి. 30% కావచ్చు, 40% కావచ్చు, ఎవరున్నారు? ఒత్తి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ డమ్మీ పిల్ ఆర్ ప్లాస్మా ఎఫెక్ట్ అంటారు సైకాలజీలో. దాన్ని డబుల్ బ్లైండ్ థియరీ అంటాం. అంటే ఎవరికి ఇచ్చారో తెలియకుండా సంబడి ఎల్స్ తోటి రీసెర్చ్ చేసి దాన్ని డబుల్ బ్లైండ్ థియరీ అంటాం. రీసెర్చ్ లో ఎవరికి ఇచ్చిందో చెప్పకుండా. ఇక్కడ కూడా నాకు కరోనా వచ్చేసింది వన్స్ డిసైడ్ అయినట్టే, కరోనా వస్తే ఏ పాజిటివ్ సబ్స్టెన్సెస్ బాడీలోకి వస్తుందో సేమ్ కార్టిజల్స్, సేమ్ ఇమ్యూన్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడం వచ్చి ఏమవుతుందంటే మనం రెడీ అయిపోతాం. ఆ పని అయిపోయింది. ఈవెన్ డమ్మీ డ్రగ్ ఇచ్చి మీకు అసలు కోవాక్సిన్ ఇవ్వకుండా, లేదంటే మీకు ఇచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ కాకుండా ఈవెన్ సెలైన్ వాటర్ మీకు ఇంజెక్షన్ చేసి మీకు యాంటీవైరల్ డ్రగ్ ఇచ్చిన డాక్టర్ నమ్మించిన 35,000 ఆ ఇంజెక్షన్ తీసుకున్నా సరే మీకు ఏం ఎఫెక్ట్ అవుతుందంటే డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈవెన్ ఆక్సిజన్ లేకపోయినా సరే ఆ సిలిండర్ ఉంది ఒక ఫీలింగ్ వచ్చినట్టు మీకు 50% నమ్మే అయిపోయింది. ఇప్పుడు యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, ఇలా పెట్టేస్తుంది అనమాట. లంగ్ కన్స్ట్రిక్షన్ గురవుతుంది. లంగ్ కెపాసిటీ 5 to 6 లీటర్స్ అండి. నార్మల్ బ్రెత్ వల్ల 500 ml తీసుకుంటాం. యాంగ్జైటీకి స్ట్రెస్ కొడితే 160 ml తీసుకుంటాం. ఇమీడియట్ గా లంగ్ ఇలా టైట్ అయిపోయిన ఆక్సిజన్ బ్రెయిన్ వెళ్ళడం తగ్గిపోతుంది, విచక్షణ తగ్గుతుంది, వివేకం తగ్గుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. అర్జునుడు అంత వాడే కన్ఫ్యూజ్ అయ్యాడు. భారతంలో కన్ఫ్యూజ్ అయితే ఫీజు కొట్టేస్తుందండి. అప్పటికి అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి సంశయ ఆత్మయ వినశ్యతి అన్నాడు. కన్ఫ్యూజ్ అవుతున్నా ఫీజు కొట్టేస్తా చెప్పాడు. సంస్కృతం ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఇక్కడ కూడా అంతే. వన్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోయిన వాటి మనకు తెలియకుండానే మనం ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అవడం అంటేనే మన ఆలోచన నేర అయిపోయింది. ఎంతో మీరు పాజిటివ్ థింకర్ అయినా సరే మీరు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు, మీకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కాబట్టి దీనికి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్పాంజ్ నొక్కడం లాంటిది. పారాసింపాథిక్ అనేది స్పాంజ్ ఓపెన్ చేయడం అనేది, నొక్కడం తీయడం. స్ప్రింగ్ నొక్కం తీసాం, నొక్కేసి ఉంచాం 6 నెలల పాటు, తీయలేదనుకోండి స్పాంజ్ అలా నొక్కు ఉండిపోతుంది. సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటే యాక్టివేట్ చేసాక పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ కూల్ కామ్ రిలాక్స్ అని చెప్తుంది. ఎప్పుడు అగ్రివేట్ అయిపోయి దాన్ని కూల్ చేయలేదు అనుకోండి మనకి కార్టిజల్స్, బ్యాడ్ కెమికల్స్ కూడా బ్లడ్ లో ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ బాగా ప్రొలాంగ్డ్ గా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు బాడీలో పాయిజనస్ సబ్స్టెన్స్ పెరిగిపోయి కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ పెరగడం కానీ, లంగ్ కన్స్ట్రిక్షన్ గురవడం కానీ, జలుబు, తుమ్ములు, కఫాలు, జ్వరాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనం ఒత్తిడిలో ఉన్నామని అర్థం.
దానికి క్వైట్ ఆపోజిట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ క్వైట్ ఆపోజిట్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కూల్ అవ్వాలి, మీరు రిలాక్స్ అవ్వాలి. బాడీ రిలాక్స్ అవ్వాలంటే రిలాక్సేషన్ ప్రాక్టీస్ లాస్ట్ లో మీకు నేర్పుతాను. అది ఫస్ట్ చేంజ్ యువర్ థాట్, సెకండ్ చేంజ్ యువర్ వర్డ్స్, థర్డ్ చేంజ్ యువర్ యాక్షన్, ఫోర్త్ చేంజ్ యువర్ హ్యాబిట్, ఫిఫ్త్ చేంజ్ యువర్ క్యారెక్టర్. సో నెగిటివ్ క్యారెక్టర్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్ అవ్వాలంటే ముందు ఎక్కడ స్టార్ట్ చేయాలి? థాట్ నుంచి మొదలు పెట్టాలి. థాట్ లేకపోతే 120 తిట్లు వస్తాయి. కర్మ భగవంతుడు ఇది ఎక్కడ బతుకురా లైఫ్ అనే 120 ఎబీస్ ఆఫ్ వర్డ్స్ వచ్చేస్తుంది. సో నెగిటివ్ థాట్ నుంచి మీరు ఇలా పేపర్ మీద లెఫ్ట్ సైడ్ హౌ ఐఎమ్ థింకింగ్, ఎలా ఆలోచిస్తున్నాను అనేది రాసుకొని, ఇక్కడి నుంచి ఎలా ఆలోచించాలి అవుట్ టు థింకింగ్ రాసుకొని, ఎంతకాలం మీరు ఏ విధంగా ఆలోచించుకుంటూ వచ్చారో ప్రతి థాట్ ని రైట్ సైడ్ పాజిటివ్ గా రాసుకున్నామంటే కొన్ని రోజులు అయితే పాజిటివ్ థింకింగ్ అనేది హ్యాబిట్ అవుతుంది. పాజిటివ్ థింకింగ్ చేస్తే బెనిఫిట్ వస్తుంది మీకు తెలుసు, మరి ఎందుకు చేయడం లేదు? నెగిటివ్ థింకింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి. బైక్ అలా డ్రైవ్ చేస్తున్నాం, కార్ అలా డ్రైవ్ చేస్తున్నాం, మనకి ఆండ్రాయిడ్ ఫోన్ లేనప్పుడు అది రాదు కదా, అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్ మన ఆండ్రాయిడ్ ఫోన్ చేయగలుగుతాం, మనం యాపిల్ కూడా మనం చేయగలం, ఐఫోన్ అది. ఇది కూడా ఒక అలవాటు. థాట్ యాక్షన్ సక్సెస్ అంటాం. ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలో అటువంటి పనులు, ఎటువంటి పనులు అటువంటి అలవాటు, ఎటువంటి అలవాటు అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి అటువంటి భవిష్యత్తు ఆర్ లైఫ్ నైట్ చేసుకోకూడదు కదా, పడుచుకుంటున్నాం తెలియకుండా. యద్భావం తద్భావత అంటారు. గులాబీ మొక్క నాటితే ఏం పూలకు వస్తాయి? మీ పొలాలు ఉన్నాయి కదా, వరేస్తారా మీరు? మీరు గులాబీ మొక్క నాటితే ఏం పూలు వస్తుంది? గులాబీ వస్తుంది. మల్లె మొక్క నాటితే కలుపు మొక్క వస్తుంది. ఓకే, సో మనం ఏది నాటితే అదే కదా వస్తుంది. అవునవును. గంజాయి నాటితే మళ్ళీ రాదు, గంజాయి నాటితే గులాబీ రాదు, కలుపు మొక్క నాటితే మీకు ఇది రాదు. కలుపు మొక్క నాటక్కర్లేదు, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. నెట్ థింకింగ్ అంటే మనం పని కట్టుకుని నాటక్కర్లేదు. ఆల్రెడీ మనకి నెట్ థింకింగ్ ఉంది అంటే కలుపు మొక్కలు ఉన్నాయని తెలుసు మనకి. మన 2-3 కూలీలు పెట్టి తీయించేస్తాం, అలాగే ఉంచుకుంటామా? తీయించేస్తాం. అది. సో మనం అగ్రికల్చర్ ఎలా చేస్తున్నాం, మైండ్ కల్చర్ అలాగే చేయాలి. అగ్రికల్చర్ లో స్టెప్స్ చూద్దాం. అగ్రికల్చర్ పారాసైడ్, మైండ్ కల్చర్ మోనోసైడ్. మైండ్ కల్చర్, అగ్రికల్చర్. ఫస్ట్ స్టెప్ పిచ్చి మొక్కలు తీసేస్తాం, బీడింగ్ అంటాం, కలుపు తీరు. రైట్ సైడ్ రెడ్డి చేంజ్ యువర్ యాటిట్యూడ్ అన్నమాట. నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ రావడం, కలుపు మొక్కలు తీయడం. ఇందాక చెప్పాను కదా, హౌ యామ్ ఐ థింకింగ్, హౌ టు థింకింగ్. మీ ఉన్న నెగిటివ్ థాట్ క్వైట్ ఆపోజిట్ గా పాజిటివ్ థాట్ కొట్టు అంటే కలుపు మొక్కలు పోయినట్టే. సెకండ్ స్టెప్ అగ్రికల్చర్ లో ఏంటంటే ఫ్లవింగ్, దున్నడం. రైట్. మన రైట్ సైడ్ లో మనం ఏం చేస్తామంటే మనసు దున్నాలంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఓపెన్ చేయడమే అంటే బాగా రిలాక్స్డ్ ఫేజ్ లో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. మీరు బాగా రిలాక్స్ అయినట్టే దున్నినట్టు అర్థం. దున్నిన తర్వాత మనం విత్తనాలు నాటగలగాలి. అగ్రికల్చర్ లో మూడో స్టెప్ ఏంటంటే ఫ్లవింగ్ తర్వాత ఏం చేస్తాం? సోయింగ్, సీడింగ్, విత్తడం. రైట్ సైడ్ ఏం చేస్తాం? ఈ కాన్షియస్ మైండ్ ఓపెన్ చేసినట్టు మన విత్తనాలు నాటాలి. అంటే మీరు పాజిటివ్ గా థాట్స్ చేసినప్పుడు ఏంటంటే అది భూమిలోకి లోపలికి వెళ్ళిపోయి మీకు ఏది కాలితే అది వచ్చి కూర్చుంటుంది. ఈ స్టెప్లో ఏది రంగు వచ్చినా సరే మీకు మంచి ఫలితం రాదు, ఈ స్టెప్లో ఏది వచ్చినా సరే మంచి ఫలితం రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ అగ్రివేట్ అవ్వకుండా చేయాలంటే ఫస్ట్ మీరు కూల్ డౌన్ అవ్వడం నేర్చుకోవాలి. ఒకటి, డీప్ గా బ్రీత్ తీసుకుని వదిలేటప్పుడు రిలాక్స్ అనుకుంటూ మీరు ఎలాగ బ్రెత్ వెళ్తుందో చూసుకుని అదే విధంగా బ్రెత్ వదులుతూ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్, మైండ్ఫుల్నెస్. మీరు చేసే పని మైండ్ఫుల్ గా చేయండి. వైల్ యూఆర్ టాకింగ్ మెడిటేషన్, వైల్ యూఆర్ వాకింగ్ ఈజ్ మెడిటేషన్, వైల్ యూఆర్ బాతింగ్ ఈజ్ మెడిటేషన్, ఎనీ టైం మెడిటేషన్. ఎనీ టైం మటర్ కదా, ఏ టైం. ఓకే, సో మైండ్ఫుల్ గా చేయడం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అది హ్యాపీగా. మీకు బుక్ పంపాను, ఇందాక చదివారా? ఉంది సార్, బుక్ ఇంకా చదవలేదు. అది చాలా బుక్ పంపాను. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దాంట్లో వస్తాయి పాజిటివ్ థింకింగ్, తద్భావం తద్భావత. అది. సో ఎప్పుడైతే మనం మైండ్ఫుల్ గా చేసుకుంటూ వచ్చామో
ఇప్పుడు మీరు చేస్తున్న పని మీద మనసు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వేరే ఆలోచనలు రావు. మీరు చేస్తున్న పని కాకుండా వేరే ఆలోచించడం మొదలు పెట్టారంటే మీరు స్కాటర్ అయిపోతుంది మనసు. యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతుంది. యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 1000 సిమ్టమ్స్ అండి. గుండె స్పీడ్గా కొట్టుకోవడం యాంగ్జైటీ వల్లే. గుండె ఎడవైపు నుంచో కుడివైపు నుంచో డౌట్ వస్తుంది. ముందు గుండె ఏమని కొట్టుకుంటుంది మామూలుగా? యాంగ్జైటీ పెరిగితే లబోదిబో అని కొట్టుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న వరల్డ్ అంటే మన 52 కంట్రీస్ నేను కౌన్సిలింగ్ చేస్తాను. మన తెలుగు వాళ్ళు యూఎస్ లో ఎక్కువ. అందరికి ఇదే ప్రాబ్లం. నాకేదో వచ్చేస్తుంది, లేదా మా ఆయనకి ఏదో వచ్చేస్తుంది, నా పిల్లలకి ఏదో వచ్చేస్తుంది. ఒకసారి బయట పడ్డామంటేనే ఇమీడియట్ గా మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని జీరో అయిపోతాయి. ఇంత మేధావి కూడా వాడు ఆలోచించలేడు. అదే ఒక్కొక్కసారి ఆ థాట్ వస్తే నెగిటివ్ థాట్ ఇంకా దాని మీదకి వెళ్తుంది సార్, బయటికి రాలేకపోతుంది. ట్రై చేస్తున్నా కానీ ఇన్ఫర్మేషన్ కిల్స్ అంటాం. ఓవర్ హెల్పింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇట్ కాజెస్ యువర్ యాంగ్జైటీ. గూగుల్లో కూర్చుని మాటికి కూర్చున్నామంటే మీరే ప్యాథాలజిస్ట్, మీరే బయోకెమిస్ట్, మీరే న్యూరాలజిస్ట్, మీరే అందరూ అయిపోతారు. గూగుల్లోకి వెళ్ళారు. గూగుల్ డాక్టర్ని కానీ మనం ఇచ్చేస్తాం. డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. ఎందుకంటే ఓవర్ హెల్పింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇట్ కిల్స్ అవర్ మూడ్ అండ్ ఎవ్రీథింగ్. అది అందుకని ఇన్ఫర్మేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం ఈ టైంలో మంచిది కాదు. మీ సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్ అవ్వండి. మీకేమో ఉంటాయి కదా పైథాన్, .NET, ఇట్స్ వర్కింగ్. బట్ డోంట్ బి ఏ డాక్టర్ ఫర్ యూ. డోంట్ బి ఏ గూగుల్ ఈజ్ యువర్ డాక్టర్. గూగుల్ డాక్టర్ అనేవాడు మంచోడు కాదు, చాలా ఇబ్బంది పెడతాడు. దానివల్ల మనకి విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ వాట్ వి థాట్. ఓకే, నిద్ర పట్టేటప్పుడు కూడా అంతే. మనం ఏదో ఆలోచిస్తే నైట్ అంతా అదే వస్తుంది. కళలు కూడా వస్తాయి, ప్రశాంతమైన కళలు కూడా రావు. యాంగ్జైటీ, స్ట్రెస్, ఫీల్ లాట్ ఆఫ్ వరస్ట్ కండిషన్ మనం చూస్తున్నాం. అంటే ఇమేజిన్ అని ఇప్పుడు మనం చూడండి, ఏదైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది. నాకేదో సిమ్టమ్ ఉంది అని మీరు చెక్ చేసుకుంటే అది గూగుల్లో కొడితే అటువంటి లక్షలాది సిమ్టమ్ ని మీరు చూడండి. అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఏంటి? అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఏంటి? అన్ని నేషన్ ఇండియా. ఓకే, ఇప్పుడు చూడండి, అది ఇండియా కంటే పెద్దది కూడా ఊహించుకోవచ్చు మనం. ఇమాజినేషన్. అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్. ఒక బాహుబలి సినిమా గురించి అనుకోండి, ఏదైతే ఊహించుకున్నాడో బాహుబలి అది తయారైంది. ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేసాడు, ఏదైతే ఊహించుకున్నాడో అది బొమ్మ గీసాడు. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి, ఇలా కావాలని మనం ఊహించుకుంటాం, అది డిజైన్ అవుతుంది. ఒక రచయిత ఎండమూరి లాంటి రాయాలంటే ఏదైతే ఊహించుకున్నాడో అది రాస్తాడు. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. మీ గురించి మీరు ఏదైతే ఊహించుకున్నారో ఇట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ యువర్ బాడీ. ఇమాజినేషన్ ఫస్ట్, కోవిడ్ నెక్స్ట్. కోవిడ్ ని ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి ఉందండి ఆల్రెడీ. బట్ కోవిడ్ వస్తే నా వైఫ్ ఏమైపోతుంది, నా కూతురు ఏమైపోతుంది, నా కొడుకు ఏమైపోతుంది, మా మదర్ ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతాడు అని ఒక్కసారి అనుకున్నట్టే ఆల్ డోర్స్ క్లోజెస్. వన్ డోర్ క్లోజెస్, వన్ డోర్ ఓపెన్ అనేది మన పాజిటివ్ థింకింగ్ లో చెప్పకూడదు. ఒక డోర్ ఓపెన్ అయిపోయి క్లోజ్ అయితే రెండో డోర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడంటే ప్రపంచం అంతా అదే. మొత్తం వరల్డ్ అంతా కోవిడ్ ద్వారా చచ్చిపోయే వాళ్ళు కేవలం 1%. సూసైడ్ ద్వారా చచ్చిపోయారు 1.7%. యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయారు కూడా 1.74%. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ద్వారా చచ్చిపోయారు 71%. హార్ట్ అటాక్ ద్వారా చచ్చిపోయారు 12%. క్యాన్సర్ ద్వారా చచ్చిపోయారు 9 to 14%. మెనింజైటిస్ ద్వారా చచ్చిపోయారు 12 to 15%. బట్ కరోనా ద్వారా చచ్చిపోయారు అంత జస్ట్ 1% ఓన్లీ. కరోనా గురించి భయం ద్వారా చచ్చిపోయారు 50 to 60%. రియల్ గా కరోనా ద్వారా చచ్చిపోయారు లేరండి, వెరీ రేర్. భయం ద్వారా చచ్చిపోతే భయం వచ్చిందా 50 to 60%. లాస్ట్ 4 days నుంచి రోజుకు నేను 4 షోలు ఇస్తున్నాను టీవీలో, ఆల్ టీవీ ఛానల్స్ ఆన్లైన్. ఇది నిన్న ఎన్టీవీ ఇచ్చాం, తర్వాత మొన్న టీ న్యూస్ ఇచ్చాం. నిన్న 3 ఛానల్స్, ఈ రోజు 1 ఛానల్ మార్నింగ్ అయిపోయింది. అది అందరూ కూడా న్యూస్ అంతా ఒకటే. ఆడ కరోనా లేదండి, హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. కొడుకు కరోనా వచ్చిందండి, తల్లి హార్ట్ అటాక్ చచ్చిపోయింది. భార్యకి హార్ట్ అటాక్ వచ్చింది,
నా బతికి ఎందుకు అని చెప్పేసి సూసైడ్ చేసేసుకుంటాడు. సూసైడ్ అంటే జీవితంలో సైడ్ అయిపోయి ఫస్ట్ బతకడానికి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. దాని పేరు అబండెన్స్ ఏంటి. దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్, దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ క్రైసిస్, దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ ఎనీథింగ్. అబండెన్స్ అంటే ఇంకా మిగిలి ఉంది, ఎనఫ్ లైఫ్. ఒకసారి అన్ని డోర్లు క్లోజ్ అయిపోయిన అనుకున్న వెంటనే మీరు నేరాగా ఆలోచిస్తారు. ఇంకా పాజిటివిజం అనేది ఉండదు, ఆప్టిమిజం అనేది ఉండదు, ఆశావాదం. హోప్ ఈజ్ ఆక్సిజన్ అంటాం. హోప్ ఈజ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది ఎప్పుడు పోతుందంటే హోప్ చచ్చిపోయినప్పుడు పోతుంది. ఇటు 15 కోట్లు ఉంటాయండి, ఇటు 15 కోట్ల అలివేల అంటాం. తిత్తులు, గాలి తిత్తులు అవి. ఇటు 15 క్రోర్స్, ఇటు 15, టోటల్ 30 క్రోర్స్ ఉంటాయి. ఈ 30 క్రోర్స్ లో మీరు ఆక్సిజన్ తీసుకుని బాడీ అంతకి సప్లై చేస్తుంది. యాంగ్జైటీ గురైన వెంటనే తిత్తులు ఏం చేస్తే కన్స్ట్రక్షన్ గురవుతాయి. ఆక్సిజన్ గ్రాప్ చేయవు, బాడీకి సప్లై చేయదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బయట సిలిండర్ నుంచి ఆక్సిజన్ మీరు బాగా చేసుకుంటారు. అదే లంగ్ కి రిలాక్స్ గా తీసుకుని మనం అలవాటు చేస్తే అన్ని తిత్తుల్లోనూ కూడా ఇవన్నీ తిత్తంటే ఒక్కొక్క సిలిండర్, మినీ సిలిండర్స్. ఇటు 15 కోర్స్, ఇటు 15, టోటల్ 30 క్రోర్స్ సిలిండర్స్ ఉన్నాయి, మినీ సిలిండర్స్. రివర్స్ చెప్పండి సార్. ఇటు 30 క్రోర్ సిలిండర్స్ ఏమైపోయినాయి, స్టక్ అయిపోయినాయి. స్లోగా డీప్ గా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదలబడితే అన్ని తిత్తులకు ఆక్సిజన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒకటి. నెంబర్ 2, శవాసనం వేసుకుని మనసు ఒక్కో చోట ఫోకస్ చేయాలి. స్కానింగ్ మెథడ్ అంటే డీప్ గా గాలి పీల్చుకుని వదులుతూ ఒక పార్ట్ ముందు ఫీట్ మనసు, తర్వాత ఫీట్ టు నీ జాయింట్, తర్వాత థైస్, ఇలా ఒక్కో పార్ట్ కాన్సన్ట్రేట్ చేసి డీప్ గా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదులుతుంది. ఆ పార్ట్ లో మనసుతో చూడాలి. స్కానింగ్ మెథడ్. మీకు నేను 1 or 2 మీరు బై రోడ్ వెళ్తారా మీరు ఈవినింగ్ బై రోడ్? అవును సార్, అవును. మీరు ఆన్ ద వేలో ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను పంపిస్తాను. నేను అవి కళ్ళు మూసుకొని ఫస్ట్ థింకింగ్, ప్రాణాయామ, మ్యూజిక్ ప్రాణాయామ. ఇది 2 పూటలో చేయడం మొదలు పెడతాడంటే అగైన్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కార్టిజాల్ సరాసరిగా బ్లడ్ లెవెల్ తగ్గిపోతుంది. ఒక 1 వీక్ అయితే ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆలోచన విధానం మార్చుకోవడం. హౌ యామ్ ఐ థింకింగ్, హౌ టు థింకింగ్. రెండోది బాడీని కూల్ చేయాలి కాబట్టి ఒక పార్ట్ రిలాక్స్ చేసుకుంటాం. స్కానింగ్ మెథడ్ అంటుంది. 3, డైట్. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మీకు ట్రైగ్లిజరైడ్స్ అది ఎక్కువ ఉన్నాయా? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా? ఏమి లేకపోతే రోజు గట్టి తినాలి మీరు, 1 or 2 క్యారెట్స్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నాన్ వెజ్, వీక్లీ థ్రైస్ ఫిష్ తినగలిగితే ఇట్స్ వండర్ఫుల్ డ్రగ్ టు బ్రెయిన్ అండ్ బాడీ. దాంట్లో omega 3, omega 8 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీకు ప్రాణాయామకి హిప్నాసిస్ కి నేను సీడీలు పంపుతాను. అది రోజు 2 పూట్ల ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్టు మీకు ఏమవుతుంది అంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ కూల్ చేయడం అవుతుంది. హ్యాపీగా రిలాక్స్ గా ఉంటుంది. మళ్ళీ భయపడ్డారా, మళ్ళా కింద పడ్డవా, కబుర్లు చెప్పుకోండి. పాజిటివ్ థింకింగ్ బుక్కులు చదవండి. పాజిటివ్ థింకింగ్ నా వీడియోస్ చాలా ఉంటాయి, వేలు ఉంటాయి. మీకు అవన్నీ వినండి. ఎన్ని కొలది ఏమవుతుందంటే మీకు రీఎన్ఫోర్స్మెంట్ అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది బయటకి తీసుకెళ్తుంది. నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది నట్టేయటం వచ్చేస్తుంది. నట్టేయటం ముందుతారా బయటకి వెళ్తారా? బయటికి. యు నీడ్ మోర్. ఎప్పుడు కూడా మీకు మీరే భజన తట్టుకోవాలి. నిన్నటికంటే ఈరోజు బాగున్నారు అనుకోండి, ఐ డిడ్ గుడ్ జాబ్, ఎస్ బాగున్నారు, నా పని అయిపోయింది అనుకున్నారా? ఓకే. అప్పుడు కింద కన్నం పెట్టినట్టు